మీకు విన్నవిస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా పెద్దలు మీరు ఏదైతే ఆదేశాలు అనుసారంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కమిటీ తప్పకుండా పనిచేస్తుంది. ఎవరి ఒకరిలో దృష్టిని తెచ్చుకొని మేము పనిచేయం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామనే సందర్భంగా సభాముఖంగా నేను హామీ ఇస్తూ మరి వేదిక పైన చాలా సమయం అతిథమైంది కాబట్టి చాలా కాంగ్రెస్ కమిటీలో ఏదైతే జిల్లా కమిటీలో ఉన్నటువంటి అదేవిధంగా మండల కమిటీలో ఉన్నటువంటి మరి ఏ కార్యకర్తకు ఏదైతే బాధ్యత ఇస్తున్నాం బాధ్యత సమక్రమంగా నిర్వహించుకుంటే మాత్రం వాళ్ళ నిన్ననే మాకు పిసిసి అధ్యక్షులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే యాక్టివ్ గా పనిచేయరో వాళ్ళని వెంటనే కూడా రీప్లేస్ చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలు నాయకులు అనేసి కూడా సందర్భంగా మీకు ఏ సమస్య వచ్చినా రేపు ఇంద్రమ్మ ఇళ్లలో కానీ మరి అభివృద్ధిలో కానీ మరి ఏ విషయాన్ని మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఉన్న పెద్దలు అదే గజేందర్ గారు ఉన్నారు భారతీయ నియోజకవర్గం నుంచి ఏ సమస్య ఉన్నా కలిసి మంచిగా మేము సమస్య పరిష్కారానికి ఏకపక్షంగా పోకుండా అందరం కలిసి మంచిగా పనిచేస్తాం. ఎవరు ఎటువంటి విభేదాలు లేవు. ఎవరి విభేదాలు సృష్టించినా కూడా మేము కలిసి పనిచేస్తామనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరోసారి పేరు పేరున నమస్కారం చేస్తూ జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ఏకైక ఎమ్మెల్యే ఆదివాసీ మన గిరిజన ముద్దు బిడ్డ అయినటువంటి మన వెలువభోజు దళ గారు మీరు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా వెంటనే మాకు కూడా జిల్లా నుంచి అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని విషయాలపైన మీరు తీసుకెళ్లాలనేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు బిఏ2 అదేవిధంగా ఎస్ఐఆర్ మీద ప్రత్యేక సమావేశానికి వచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ గారికి